ఆచి చికెన్ మసాలా. భద్రాచలంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అధికార పార్టీలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టుగా సీన్ మారుతుందా? ఇటీవల కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించడంతో తెల్లం వెంకట్రావు పరిస్థితి ఏంటని పొలిటికల్ సర్కిల్స్లో కొత్త చర్చ మొదలైందా? కాంగ్రెస్లోనే ఆయన కొనసాగుతారా లేక కారు పార్టీలో చేరుతారా అనే ప్రశ్నలు వస్తున్నాయా? ఇంతకీ తెల్లం వెంకట్రావుపై దారెటు? ఈ విషయంలో ఆయన వర్గం ఏమంటోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాజకీయ ప్రయాణం ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన తెల్లం వెంకట్రావు ప్రస్తుతం హస్తం పార్టీలో కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్లోకి తిరిగి చేరుతున్న నేతలు, మరోవైపు భద్రాచలంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఇవన్నీ తెల్లం రాజకీయ భవిష్యత్తుపై చర్చకు దారితీస్తున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పొందెం వీరయ్య ఓటమి పాలవ్వడం, బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరడం, ఆ తర్వాత భద్రాచలంలో తెల్లం వర్సెస్ పొందెం అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. కొంతకాలం కొనసాగిన అంతర్గత రాజకీయాలు ఇలా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు తెల్లం వెంకట్రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఉన్న రాజకీయ అనుబంధం కూడా కీలకంగా మారింది. గతంలో నుంచే పొంగులేటి అనుచరుడిగా కొనసాగుతున్న తెల్లం బీఆర్ఎస్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడానికి ఆ అనుబంధం కూడా ఒక రాజకీయ కారణంగా మారిందన్న చర్చ ఉంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావుపై హైకోర్టులో కేసు నడిచిన సమయంలో తీర్పు తర్వాత ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ కూడా కనిపించింది. కానీ ఆ పరిణామాల అనంతరం కూడా ఆయన కాంగ్రెస్లోనే కొనసాగారు. మరి ఇప్పుడు తెల్లం వెంకట్రావు రాజకీయ ప్రయాణం ఎటు? కాంగ్రెస్లోనే కొనసాగుతారా లేక మరోసారి గులాబీ గూటి వైపు అడుగులు వేస్తారా? భద్రాచలం రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో భద్రాచలం రాజకీయాల్లో తెల్లం వెంకట్రావు ప్రస్థానం ఆసక్తికరమైన మలుపులతో సాగింది. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న తెల్లం వెంకట్రావు ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2023 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా భద్రాచలం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే పొందెం వీరయ్య ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అధికార మార్పు జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ మరో అంశం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెల్లం వెంకట్రావు గతంలో నుంచే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సన్నిహితుడిగా, అనుచరులలో ఒకరిగా కొనసాగుతూ వచ్చారు. పొంగులేటి కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్లో కీలక నేతగా ఎదగడం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, ఈ పరిణామాల నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరడం భద్రాచలం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడంతో భద్రాచలంలో కాంగ్రెస్ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న పొందెం వీరయ్యకు, కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిన తెల్లం వెంకట్రావుకు మధ్య రాజకీయ ఆధిపత్యం మొదలైందన్న చర్చ కూడా మొదలైంది. మరోవైపు తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరిన తర్వాత భద్రాచలం నియోజకవర్గంలో కొంతకాలం తెల్లం వర్సెస్ పొందెం అన్నట్టుగా రాజకీయ పరిస్థితులు కనిపించాయి. ఒకవైపు ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కాంగ్రెస్లో తనకున్న పాత రాజకీయ పట్టు కొనసాగించాలని పొందెం వీరయ్య వర్గం భావిస్తే, మరోవైపు ఎమ్మెల్యేగా ఉన్న తెల్లం వెంకట్రావు నియోజకవర్గంలో తన రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్లోనే రెండు వర్గాలుగా రాజకీయ వాతావరణం కనిపించిందన్న చర్చ జరిగింది. పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ వ్యవహారాలు, స్థానిక నాయకత్వం ఇలా అనేక అంశాలలో ఇరు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇదే సమయంలో తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్నికకు సంబంధించిన అంశంపై కోర్టులో న్యాయపరమైన వ్యవహారం కూడా సాగింది. హైకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో తీర్పు తర్వాత తెల్లం రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న ఉత్కంఠ భద్రాచలం రాజకీయ వర్గాల్లో కనిపించింది.
ఒకవేళ కోర్టు తీర్పు రాజకీయంగా ప్రతికూలంగా వస్తే తెల్లం వెంకట్రావు రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్న చర్చ జరిగింది. దీంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశంపై కూడా అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. కానీ కోర్టు తీర్పు అనంతరం కూడా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లోనే కొనసాగారు. దీంతో అప్పట్లో వచ్చిన పార్టీ మార్పు ప్రచారానికి బ్రేక్ పడింది. కాంగ్రెస్లోనే తన రాజకీయ భవిష్యత్తును కొనసాగించాలనుకున్న సంకేతాలను ఆయన ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన కొందరు నేతలు తిరిగి గులాబీ గూటికి చేరుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్లో చేరిన రెబల్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్న రాజకీయ చర్చలు భద్రాచలం విషయంలోనూ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో తెల్లం వెంకట్రావు మాత్రం కాంగ్రెస్లోనే కొనసాగుతారా, లేక భవిష్యత్తులో మరోసారి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకసారి తెల్లం రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయనకు బీఆర్ఎస్తో రాజకీయ అనుబంధం ఉంది. అదే సమయంలో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఉన్న అనుబంధం కూడా ఆయన రాజకీయ భవిష్యత్తులో కీలక అంశంగా మారుతుంది. అయితే భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్లో తన స్థానం ఎంత బలంగా ఉంది, పొదెం వీరయ్య వర్గంతో రాజకీయ సమన్వయం ఎలా ఉంటుంది, పార్టీ అధిష్టానం నుంచి తనకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుంది, ఈ అంశాలపైనే తెల్లం తదుపరి రాజకీయ అడుగు ఆధారపడి ఉండే అవకాశం ఉందని అనేవారు లేకపోలేదు. ఏది ఏమైనా తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్లోకి వెళ్తున్నారనే అధికారిక ప్రకటన అయితే రాలేదు. అందువల్ల పార్టీ మార్పును ఖరారైన విషయంగా కాకుండా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చగా మాత్రమే చూడాలి. అయితే రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారితే భద్రాచలంలోనూ రాజకీయ లెక్కలు మారే అవకాశం లేకపోలేదు. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన తెల్లం వెంకట్రావు హస్తంతోనే తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తారా, లేక రాజకీయ పరిణామాలు మరోసారి ఆయనను గులాబీ గూటి వైపు నడిపిస్తాయా? భద్రాచలం రాజకీయాల్లో తెల్లం తదుపరి అడుగు వైపే ఇప్పుడు అందరి చూపు కొనసాగుతుంది.